వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. ట్రెండీ తెలుగు సామెతలు, నాన్ స్టాప్ కామెడీ పంచెస్, 1000 ట్రెండీ తెలుగు సామెతలు. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు అనేది మీరందరూ వినే ఉంటారు. ఆమెత అంటే షడ్రుచులతో విందు. సామెత అంటే హాస్య వ్యంగ్య లోకోక్తి. తెలుగు భాషకి సామెతలు అందమైన అలంకారాలు. అందుకే నాటి నుంచి నేటి దాకా కెవ్వు కేక అనిపించే 1000 తెలుగు సామెతలని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఒక్కో వీడియోలో 25 ట్రెండీ సామెతలు మిమ్మల్ని రంజింప చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సామెతల సముద్రంలో సరదాగా మునిగి తేలండి. కెవ్వు కేక 1000 ట్రెండీ తెలుగు సామెతలు. నెంబర్ 1, ఓరి మీ మొహాల మాండ, అడ్డమైన వీడియోలు చూసి చచ్చే కంటే అచ్చ తెలుగు ట్రెండీ సామెతలను చూసి ఆకోరించండిరా అన్నట్టు. నెంబర్ 2, వినేవాడు వెర్రి పీనుగైతే పంది కూడా పురాణం చెబుతుంది అన్నట్టు. నెంబర్ 3, ఇంట్లో ఉన్న మొగుడిని బీరువాలో ఉన్న నగలని ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నట్టు. నెంబర్ 4, 25 సవర్ల బంగారాన్ని ఇచ్చిన పాచి పళ్ళ వాడిని చేసుకోకూడదు అన్నట్టు. నెంబర్ 5, కడుపుతో ఉన్నమ్మ కనక తప్పదు, కాపురం చేశాక కడుపు తప్పదు అన్నట్టు. నెంబర్ 6, రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లే ఎక్కువ, లైక్లు షేర్లు కొట్టే వాళ్లే తక్కువ అన్నట్టు. నెంబర్ 7, ముండమోపి కాళ్ళకి మొక్కితే నా అలాగే నువ్వు కూడా వర్ధిల్లమని దీవించింది అన్నట్టు. నెంబర్ 8, సిగ్గు శోభనన్నాడే పాయే, లజ్జ కడుపు రాగానే పాయే, కొరవ సరవ మిగిలుంటే పురిటి గదిలో మొత్తం పాయే అన్నట్టు. నెంబర్ 9, అమ్మాయి చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒక్కలాంటివే, చివరికి ఎక్కడికి చేరుస్తాయో ఎవ్వరికి తెలీదు అన్నట్టు. నెంబర్ 10, పెళ్ళాం ఏం వండినా కామ్ గా తింటే హెల్దీ, కాంప్లిమెంట్ ఇస్తూ తింటే హ్యాపీ, కామెంట్ చేస్తే మాత్రం హెల్లే, ఫుడ్ బెడ్ రెండు క్లోజే అన్నట్టు. నెంబర్ 11, గవ్వన్నర ఇస్తే గడ్డం గొరుగుతాను అంటే నా సగం బోడిగుంటికి ఎంత అన్నట్టు. నెంబర్ 12, భార్యని అర్థం చేసుకోవడం, బ్యాంకులు పెట్టే కండిషన్స్ ని బుర్రకి ఎక్కించుకోవటం రెండు ఒక్కలాంటివే, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా చివరికి ఓకే అనాల్సిందేగా అన్నట్టు. నెంబర్ 13, దొంగలు కోసుకుపోతారని మా బామ్మ మామిడి చెట్టు మీద పళ్ళకి మడి బట్టని కప్పింది అన్నట్టు. నెంబర్ 14, ఐసు ముక్క ఎంత గట్టిగా ఉన్నా ఎండకి కరగాల్సిందే, ఆడపిల్ల ఎంత అందంగా ఉన్నా అబ్బాయికి పడాల్సిందే అన్నట్టు. నెంబర్ 15, యుద్ధంలో ఓడిపోయిన వాడికి గుండెదడ, సాంబార్ అన్నం తిన్నవాడికి కడుపులో గుడగుడ తప్పదు అన్నట్టు. నెంబర్ 16, చీరకి మొగుడికి తేడా ఏంటి అంటే చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు, మొగుండి కట్టుకున్నాక ఉతుకుతారు అన్నట్టు. నెంబర్ 17, దరిద్రం దశావతారాలు ఎత్తితే అదృష్టం ఆటక మీదకి ఎక్కక ఏం చేస్తుంది అన్నట్టు. నెంబర్ 18, అమెరికా నుంచి మా పల్లెటూరికి రాగానే ఆ వంకర టింకర కాయలు వాటు అని నా ఫ్రెండ్ ఫోజుగా అడిగితే చీమిడి ముక్కుతో చిన్నప్పుడు నువ్వు చీక్కుంటూ తిన్న చింతకాయలే అని రిటార్ట్ ఇచ్చాను అన్నట్టు. నెంబర్ 19, గాడిద మొహందానా ఏటేటా కాన్పులేంటే అని అడిగితే ఓ టక్కులాడి నాకు గాని మండిందంటే 6 నెలలకోసారి కంటాను, నీకేంటి నొప్పి అని దులిపేసింది అన్నట్టు. నెంబర్ 20, ఆడాళ్ళకి ముగ్గులు, మొగాళ్ళకి పెగ్గులు, పడుచు వాళ్ళకి సిగ్గులు, ముసలి వాళ్ళకి రగ్గులు, సంక్రాంతి పండగ స్పెషాలిటీ ఇదేగా అన్నట్టు. నెంబర్ 21, పక్కోడి పెళ్ళాం గురించి పక్కోడి తినే పకోడీలను గురించి పట్టించుకుంటే నీ బతుకు జంబలకడి పంబ అయిపోద్ది అన్నట్టు. నెంబర్ 22, అదృష్టం బాగా లేకపోతే ఏనుగు మీద ఎక్కి కూర్చున్నా వీధి కుక్క భౌమంటూ ఎగిరి కస్సున కరిచింది అన్నట్టు. నెంబర్ 23, వంకీలు పెట్టుకోవటం తెలిసిన ఆడదానికి తన మొగడికి వంకలు పెట్టడం తెలియదా అన్నట్టు. నెంబర్ 24, ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు ఒకటే, ఆ రెండింటిని షార్ట్ గా ఏపీ అనేగా రాస్తాం, ఆ మాత్రం నాకు తెలిదేటి అన్నట్టు.
అన్నట్టు నెంబర్ 25 ముగ్గురు ఆడవాళ్లు ఒక దగ్గర చేరితే ముల్లోకాల్లోనూ బ్రేకింగ్ న్యూసే అన్నట్టు. చూశారుగా కెవ్వు కేక 1000 ట్రెండీ తెలుగు సామెతలు, హిలేరియస్ కామెడీ సామెతల కితకితల కోసం తర్వాత వీడియో 26 to 50 తప్పకుండా చూడండి. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.